తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ధరణి తొలగించి భూభారతి అనేటువంటి కొత్త చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేసి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం గత 10 సంవత్సరాలుగా చూసినాం, ధరణి వలన భూములకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది. అది బి కేటగిరీలో పెట్టిన తర్వాత ఏ ఒక్కరు కూడా దాన్ని సవరించేటువంటి అవకాశమే లేదు. 2014 వరకు ఆఫ్లైన్లో రికార్డు రాష్ట్ర పరిస్థితున్నది కాస్తు కాలంలో. తర్వాత దాని 2014 నుంచి నేటి వరకు కూడా తొలగించారు. దానివలన అక్రమార్కులకు ఎక్కువ ఉపయోగకరంగా ధరణి మరి ఉన్నదనేటువంటిది వాస్తవం. అదే నిజమైనటువంటి ఎవరైతే భూమికి సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి లావాదేవీలు నడపాలనంటే ఆన్లైన్లో ఉన్నది కాబట్టి మేము ఏమి చేయలేము, ఆప్షన్స్ లేవని చెప్పి అనేక సంవత్సరాలుగా చెప్పులరిగేలాగా రైతాంగాన్ని తిప్పడం అనేది జరిగింది. దానివలన చాలా నష్టం జరిగింది. భూమి మీద కాసులు ఒకరు ఉన్నప్పటికీ పట్టా ఒకరు పట్టుకొని ఆ వచ్చినటువంటి రైతు బంధును కూడా తీసుకొని నిజమైనటువంటి లబ్ధిదారునికి చెందే విధంగా లేదు. ఇప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ భూభారతి చట్టంలో సూచించినట్లుగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉన్నట్లయితే అక్కడ తప్పకుండా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ భూమిని నమోదు చేయాలి. వాస్తవంగా ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి. నిజంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను వెంటనే పరిష్కారం చేయడానికి ఈ భూభారతి చట్టం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం.